రాష్ట్రంలో చూసుకున్నట్లయితే నేను సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలని కూడా మనం చూసుకున్నట్లయితే తెలంగాణ మొత్తం ఖాళీకుండా వదిలిపెట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం వాడుకొని మా దగ్గర ఎలాంటి సంపద లేకుండా ఖజానా మొత్తం ఖాళీ చేశారని చెప్పడం కూడా మనం చూస్తున్నాం. మన దగ్గర ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే బొల్లమల్ల యాదవ్ గారు ఉన్నారు. మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను కూడా మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఎలాంటి డబ్బు లేదు, బయటికి ఎక్కడికైనా వెళ్ళి మనం ఖజానా అడిగినట్లయితే దొంగల్లాగా చూస్తున్నారని కూడా చెప్పడం మనం చూస్తున్నాం. దాని గురించి మీరేం చెప్తారు? ఆయన అసమర్థతకు నిదర్శనం అది. ఆయన చేతగాంతనానికి అదొక నిదర్శనం. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఆదాయం ఏంది, ఖర్చు ఏంది, బడ్జెట్ లెక్కలేంది, కాగు రిపోర్ట్లు ఏంది అని చెప్పేసి అవగాహన ఉన్న ప్రతిపక్షం 120 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ అని చెప్పుకున్నారు. వాళ్ళు ఇచ్చేదానికంటే మేము అదనంగా ఇస్తామని చెప్పారు. 2000 ఇచ్చే పెన్షన్ 4000 చేస్తామన్నారు. మహిళలకి 2500 అని అన్నారు. రుణమాఫీ మామూలుగా 2 లక్షల రూపాయలు మేము చేసేస్తాం, వెంటనే మీరు తెచ్చుకోని వాళ్ళు కూడా మీరు తెచ్చుకోరు అని చెప్పారు. ఇవన్నీ దద్దమ్మ మాటలు ఆ రోజు అధికారం కోసం మాట్లాడి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు నీ మాట నమ్మి విశ్వసించి ఓటేసి అధికారం అప్పచెప్తే అధికారంలోకి వచ్చిన తర్వాత మూటలు ఢిల్లీకి పంపించి నీ సీటుని చక్కబెట్టుకునే ప్రయత్నంలో ఈ రోజు చేతగానే అసమర్థమైన మాటలు మాట్లాడితే ఎట్లా? రాష్ట్రంలో చూసుకున్నట్లయితే వాళ్ళ రేవంత్ రెడ్డి ఫ్యామిలీ ఆస్తులన్నీ పెరిగినాయి కానీ తెలంగాణలో మాత్రం ఖజానా లేదు అని చెప్పడం కూడా చూస్తూనే ఉన్నా. అందరూ అంటున్నారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? రోజుకు ఒక పేరు పెట్టి 4th సిటీ అని ఒక రోజు, 4th సిటీ చుట్టుపక్కల మామూలుగా భూములు కొని 4th సిటీ అని ఒక రోజు, ఇంకో దగ్గర భూములు కొని ఇంకో దగ్గర మామూలుగా అని చెప్పేసి ఎప్పటికప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రి కావడానికంటే ముందు ఏవైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో ఆయన తీసుకున్న రియల్ ఎస్టేట్ మార్కెట్ ఏదైతే ఉందో ఆ భూములన్నీ ముఖ్యమంత్రి కాగానే క్లియర్ చేసుకోవడంతో పాటు అదనంగా కొన్ని 100 ఎకరాలు వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద, అన్నదమ్ముల పేర్ల మీద కొనుక్కున్నారు. ఈ రోజు సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారు, రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే మాజీ సీఎం కేసీఆర్ వాళ్ళే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ఉన్న డబ్బులన్నీ దోచుకున్నారు, తెలంగాణలో ఎలాంటి ఖజానా లేకుండా చేశారు. ఇప్పుడు మా ప్రభుత్వం ఇక్కడ ఖజానా ఉందనుకొని వస్తే ఇక్కడ ఖజానా లేదు, మేము ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చలేకపోతున్నాం అని చెప్పి కూడా అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? ఇప్పుడు ఒకవేళ నిజంగానే వాళ్ళు చెప్పే దాంట్లో ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి ఆరోపించిన ఏవైతే ఉన్నాయో అవి నిజమని అనుకుంటే ఈ రోజు వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా, నిరూపించడానికి వాళ్ళ అధికారాన్ని ఉపయోగించి కానీ ఎంక్వైరీ చేసి కానీ నిరూపించవచ్చు. చేతగాక ఆ రోజు మామూలుగా ఏదో ఒక రకంగా మభ్యపెట్టడానికి, ప్రజల్ని తప్పుదో పెట్టడానికి మాట్లాడిన మాటలు మాట్లాడి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే రకంగా మాట్లాడితే ఎట్లా? వాళ్ళ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి మేము ఏం చేసినాము ఏం చేయాలనేది ప్రజలకు తెలుసు. మేము చేయటం మూలాన నీళ్ళు ఆ రోజు మాండు వేసవిలో కూడా చెరువులు ఎట్లా అలుపుకొచ్చినాయి, పంటలు ఎట్లా పండినాయి, కరెంట్ ఎట్లొచ్చింది, ధరలు ఎట్లున్నాయి, ఇవాళ కన్వర్టర్లు ఎందుకు వచ్చినాయి, ఇన్వర్టర్లు ఎందుకు వచ్చినాయి, జనరేటర్లు ఎందుకు డిమాండ్ పెరుగుతున్నాయి అనేది ప్రజలు చర్చించుకుంటున్నారు. ట్రాన్స్ఫార్మర్లు పట్టుకొని మామూలుగా రోజు ఎలక్ట్రిసిటీ ఆఫీస్ కి ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేయించుకోవడానికి రైతులు పోయే దుస్థితి ఎందుకు వచ్చింది? బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాలేదు, కేసీఆర్ గారి హయాంలో రాలేదు, ఇలా కాంగ్రెస్ కాలంలో ఎందుకు వచ్చింది అనేది ప్రజలు చర్చించుకుంటారు. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు పత్తి రేటు కావచ్చు, లేకపోతే మిరప రేటు కావచ్చు, అన్నిటి కూడా మద్దతు ధరలన్నీ కూడా 20,000కు పైగా, 10,000కు 15,000కు పైగా పత్తికి ఉండేది, మిరపకి 20,000కు పైగా ఉండేది. ఇప్పుడు రీసెంట్ గా మనం చూసుకున్నట్లయితే రైతులందరూ కూడా గోసపడుతున్నారు. అలాగే మొన్న రీసెంట్ గా రైతుల వడ్లన్నీ కూడా తడిచి, ధాన్యం అంతా తడిచి కూడా మద్దతు ధర లేక వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు అని చెప్పి కూడా మనం చూస్తున్నాం. దాని గురించి మీరు ఏం చెప్తారు? అసలు దేని మీద అవగాహన ఉంది రేవంత్ రెడ్డి సర్కార్ కి, ఆయన క్యాబినెట్ కి? దేని మీద మామూలుగా రివ్యూస్ జరుగుతూ ఉన్నాయి? అధికారుల మీద పర్యవేక్షణ ఎక్కడుంది? దీనికి సంబంధించిన రివ్యూ మీటింగ్స్ ఎక్కడ జరుగుతున్నాయి? ఏదో గాలికి అధికారంలోకి వచ్చారు, గాలికి ప్రయాణం చేస్తూ ఉన్నారు. గాలికి ఈ రోజు మామూలుగా అధికారాన్ని ఏ రకంగా చెలాయించి ముందుకు పోవాలనే, ఆస్తులు కూడబెట్టుకోవాలనే ఆలోచనలో ఉన్నారు తప్ప ప్రజల మీద కానీ, ఈ పంటల మీద కానీ, వ్యవసాయ రంగం మీద కానీ, పారిశ్రామిక రంగం కానీ ఏ రంగం మీద కూడా సమగ్రంగా వాళ్ళు పరిశీలించి పర్యవేక్షణ చేసే పరిస్థితి లేదు. ఇవాళ రైతుల ధాన్యం గురించి పట్టించుకునే పరిస్థితి లేదు, గాలి వాళ్ళకు పోయిన పంటల గురించి, నష్టపరిహారం గురించి ఆలోచించే పరిస్థితి లేదు, తెగిపోయిన కాలువల గురించి ఆలోచించే చెప్తున్నారు. ఎక్కడ పంటలు తడిసిపోయిన ధాన్యం కొనే నాదుడు లేడు అని చెప్పేసి నెత్తి నోరు బాదుకుంటున్నారు రైతులు. పట్టించుకునే నాదుడు లేడు. అంటే ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే ఎన్నికలలో మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని మీకు గట్టి నమ్మకం ఉందా? 100% ఈ రోజు ఏం నష్టపోయినామో అనేది ప్రజలే ఆలోచించుకుంటున్నారు. అంటే వాళ్ళు ఏం నమ్మి మీకు ఓటేయాలంటున్నా అని చెప్తున్నారు? మీరు ఏం నమ్మాలి? మనం చూసి మేము 10 సంవత్సరాల పరిపాలనలో చేసిన తెలంగాణ అభివృద్ధి, అన్ని కుటుంబాలకు జరిగిన మేలు, అది కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన అభివృద్ధిని చూసే ఓటేస్తుంది. అంటే బీసీ వాళ్ళందరూ కూడా అంటున్నారు గొర్రెల పంపిణీ, బర్రెల పంపిణీ అవి చేస్తున్నారు తప్ప ఎలాంటి హామీలు ఇస్తున్నారో హామీలు నెరవేర్చలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా నెరవేర్చలేదని చెప్పి కూడా అంటున్నారు కేసీఆర్ గారు. గొర్రెలైనా, బర్రెలైనా, చేపలైనా
సామాన్యులకే కదా, వాళ్ళ ఆర్థిక పరిస్థితి పెరిగింది కదా. విద్యార్థుల మీద ఎక్కువ మక్కువ చూపట్లేదు. ఇప్పుడు మన ఆయన గొర్రెలు కాస్తాడు, ఓకే, గొర్రెలు ఇస్తే ఆటోమేటిక్ గా కొద్దిగా ఆర్థిక పరిస్థితి పెరిగితే మన ఆయన మామూలుగా పిల్లల్ని చదివిస్తాడు కదా. అదే రకంగా ఇప్పుడు ఆర్థిక పరిస్థితి ఆ కుటుంబానికి కొంత మేలు జరిగితే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి విద్యాపరంగానే, ఉద్యోగపరంగానే, ఆర్థికంగా కానీ నిలదొక్కోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మొన్న జరిగిన రజత సభలో 200లకు పైగా 150 కోట్లకు పైగా ఖర్చు పెట్టి సభ చేశారు. ఆ సభ కూడా అటర్ ఫ్లాప్ అయింది అని వాళ్ళందరూ కాంగ్రెస్ నాయకులందరూ కూడా అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? కళ్ళుండి చూడలేని కబోదులిక మాట్లాడితే ఎట్లా? ఈ దేశ చరిత్రలో ఒక మైలురాయి. వాళ్ళు ఇంకా 10 జన్మలెత్తినా 10 రాజకీయ పార్టీలు ఏకమైనా అటువంటి సభను నిర్వహించలేరు. అన్ని లక్షలాది మందితోని నిర్వహించిన ఆ సభ చూసి జీర్ణించుకోలేని వాళ్ళు రాజకీయ దురుద్దేశంతో మాట్లాడితే దాన్ని మేమేం చేయగలుగుతారు? ప్రత్యక్ష సాక్షులు ప్రజలే. ఓకే, అంటే ఇప్పుడు ఈ బడ్జెట్ పై మీ అభిప్రాయం ఏంటి? ఈ బడ్జెట్ కూడా లేదు, దొంగల్లాగా చూస్తున్నారు మమ్మల్ని, ఎక్కడికి పోయినా కానీ మాకు ఈ హామీలు తీర్చడానికి పైసలు. అదే వాళ్ళ అసమర్థతే, వాళ్ళ చేతకాంతనమే. ఫైనల్ గా మీరు రేవంత్ రెడ్డి గారు అన్న మాటలపై మీ అభిప్రాయం? రేవంత్ రెడ్డి కేవలం అధికారం కోసం ప్రజల్ని మోసం చేసిండు. ఈ రోజు ప్రజలకి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. నాకు చేత కావట్లేదని చెప్పలేసుకొని పక్కకు వెళ్ళాలి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.